ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026 సంవత్సరము 8వ నెల 25వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి భక్తుడు సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాము. ఆయన దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు, కానీ మనము గ్రహింపలేనటువంటి, మనకు ఆలోచన రాదు, మనము ఊహించలేము ఆ కార్యాలు. ఆయన చేసే కార్యాలు కంటికి కనపడవని, చెవి కనపడవని, హృదయానికి గోచకరమని మనకు తెలుస్తుంటుంది. అటువంటి గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తాడు. మనం గ్రహించలేము. మనకు అనుకున్నటువంటి ఆ పనిని నెరవేరుతుందా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనం అనుకున్న దానికంటే ఆయన చేసే కార్యాలు చాలా గొప్పవి. అది గ్రహించలేమంట మనం. అంటే అంత గొప్ప కార్యాలు చేస్తాడు అనేది మనం గ్రహించలేమని భక్తుల ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే మనము గ్రహించుకోలేము, మనం ఊహించుకోలేము అసలు ఆయన చేసే గొప్ప కార్యాలు. అంత గొప్ప కార్యాలు ఆయన జరిగించేవాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకే భక్తులు అంటున్నాడు, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. చూసారు ఎంత చక్కటి మాటలు మనం చూస్తూ ఉంటాం. మనం ఏ పని మీద అయితే, ఏ అవసరం చేత అయితే దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటున్నామో, మరి దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడని, మనం గ్రహించలేనటువంటి గొప్ప కార్యాలు జరిగిస్తాడని. ఎందుకంటే ముద్దుగాని బట్టి మనం చూస్తూ ఉంటాం, వారు ఆ శాసనం కొట్టివేయబట్టడానికి మరి వారు ఊహించలేదు. ఆ కార్యాన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఎందుకంటే మరి అహర్వస్ రాజు మరి హామాను ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 120 సంస్థానానికి మరణ శాస్త్రాన్ని పంపించినప్పుడు, ఆ మరణ శాస్త్రం కొరకు దేవుణ్ణి రద్దుపరచడం కొరకు అడిగారు ప్రభు సన్నిధిలో. ఆ ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే అడిగారో, మరి దేవుడు వారి జీవితంలో గొప్ప జయము అనుగ్రహించాడు. వాళ్ళు గ్రహించలేదు అంత గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తాను. వారు చేసిన తర్వాత చాలా ఆశ్చర్యంగా, సంతోషంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈరోజు మరి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. భయపడకండి. మీరు ఏదైతే అడుగుతున్నారో ఆ కార్యం కోసం కనిపెట్టి మరి సంతోషంగా ఉండండి. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కరుణకి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రభావిగా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశని దీవించండి. సరిహద్దులో సైనికులు మంచి వంతరం పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతరం పండి, యవన బిడ్డలను కూడా యువకులు మీరు చెడు వెచ్చల నుంచి దూరపరిచి రక్షించుకోండి. ఉద్యోగస్తులు అందరూ కూడా మంచి వంతరం పండి. తర్వాత చదువుకునే బిడ్డలకి మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి. దేవా, మా దేశ పాడి పండినంతుడు మీరు ఆశించండి. హాస్పిటల్ రోగులు స్వస్థపని, జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలని కూడా కొట్టువేండి తండ్రి. ప్రభావిగా తండ్రి నాయన, గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. వివాహం లేని బిడ్డకి వివాహం దయచేయండి. గర్భించే సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమ దయచేయండి తండ్రి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నమ్మకం మాత్రం మేము తీర్చుకోండి. యేసు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.